బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా లోతైన విషయాల్ని ప్రస్తావన చెయ్యకు, అది తేలికనుకుని అటువైపుకి వెళ్ళి పాడైపోతారు. అలాంటి పనులు చెయ్యవద్దని చెప్పేవారు పరమాచార్య స్వామి. మహాత్ములు అంత విశాల హృదయంతో ఆలోచిస్తారు. అందుకే పూర్వం రాచరికం చేసిన ప్రభువులు పుస్తకాన్ని రచన చేస్తే ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి అది యోగ్యమా కాదా అంటే అది నిర్ణయం అయితే తప్ప ఆ పుస్తకాన్ని అందరూ చదవడానికి వీలుగా దాని ప్రతులు తయారు చేయనిచ్చేవారు కాదు. దానికి పరీక్ష ఏమిటంటే మధురైలో మీనాక్షి అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లేవారు. సరస్వతి కోనేరు అని అమ్మవారి కోవెల్లో ఒక కోనేరు. ఆ కోవెల్లో ఆ పుస్తకం పడేసేవారు. పడేస్తే ఆ పుస్తకం లోకానికి పనికొచ్చేదే, అయితే పైకి తేలేది ఆ పుస్తకం, కాగితాలు తడవకుండా. తాళపత్ర గ్రంథాలు ఆ రోజుల్లో పైకి తేలేవి. తేలితే పల్లకీలో పెట్టి ఊరేగించి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి దాని ప్రతులు ప్రభువు రాయించి ప్రజలందరికీ